దేవుని మాటలు చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం 9:24 మాట చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 9:24 వాక్యం. మరునాడు నప్పుడు సమూయేలు మిద్య మీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచాను. కూర్చోండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన దేవుడైన ప్రభు రక్షకుడు యేసయ్యకు స్తుతియు మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ దినం దేవుడు మనకిచ్చిన శ్రేష్ఠ దినమును బట్టి ఆయనకు వందనాలు చెల్లించుదాం. దేవుడు మనతో గత కొన్ని వారాలుగా మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? మిథ్య అనుభవము అనే మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం. మిథ్య మీద ఉన్న వాళ్ళు ఎలా బ్రతికారు అన్న మాటల మీద మనం ధ్యానం చేస్తున్నాం. మనము 2 మిథ్యలను గురించి ధ్యానం చేస్తున్నాం. ఒకటి సౌలు గారున్న మిథ్య, సౌలు గారు ఉన్నటువంటి మిథ్య. సౌలు మిథ్య మీద సమూయేలుతో సహవాసం చేశారు. సమూయేలు ఎవరు? దైవజనుడు. కాబట్టి దైవజనుడైన సమూయేలుతో సౌలు సహవాసం చేశారు. తత్ఫలితంగా సమూయేలుతో సహవాసం చేసినందుకు తనకు ఎన్ని మేలులు పొందుకున్నాడో మనం చూసాం. ఆ సహవాసాన్ని పోగొట్టుకున్న తర్వాత, పాడు చేసుకున్న తర్వాత తన నష్టాలను కూడా మనం చూసాం. అలాగనే దేవుని పిల్లలమైన మనము మిథ్య అనుభవం అంటే ఒక ఉన్నతమైన అనుభవం అన్నమాట. కాబట్టి ఆ అనుభవంలో మనము ఎప్పుడు కూడా ఉండాలి. మిథ్య దిగిపోయిన అనుభవం మనకు ఉండకూడదు. మిథ్య పైన ఉండే అనుభవం, ఆ యొక్క అనుభవంలో పైకి ఎదిగిపోవాలి. కాబట్టి ఇదివరకు ఉన్న అనుభవం కాదు సౌలుది, ఒక శ్రేష్టమైన అనుభవాన్ని పొందారు. తర్వాత మరొక మిథ్యను గురించి మనం పోయిన వారంలో ధ్యానం చేసి, ఎవరి మిథ్య? పేతురు. అంటే పేతురుది కాదు, సొంతము. కాబట్టి తను ఎక్కిన మిథ్య. మరి పేతురు మిథ్య మీద ఏం చేశారు? తన అనుభవం ఏంటి? పేతురు మిథ్య ఎక్కి ప్రార్థన చేశాడు. సౌలు సహవాసం చేశాడు. పేతురు గారు మిథ్య ఎక్కి సహవాసం చేశాడు. పేతురుకు మిథ్య ఎక్కటము ఇది 2వసారి. కనుక మొదట అపోస్తలులతో కూడా పరిశుద్ధాత్మను పొందడానికి మేడగదికి వెళ్ళినట్లు అతను అక్కడ 10 దినములు వారందరితో కూడా ఏక మనసు, ఏక ఆత్మ కలిగి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తితో మరి నింపబడినట్లు మనం చూసాం. కనుక ఆ మిథ్య అనుభవాన్ని మరవలేకపోతున్నాడు పేతురు. ఆ మిథ్య అనుభవంలో తను రుచి చూసినటువంటి దాన్ని మరవలేకపోతున్నాడు. అందుకనే మరలా అతను 10వ అధ్యాయములో, అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో మనము చూసాం పోయిన వారం. అతను మిథ్య ఎక్కినట్లు మనము చూస్తాం. 10:9 మరునాడు వారు ప్రయాణమైపోయి సమీపించినప్పుడు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. కాబట్టి పోయిన వారం ధ్యానం చేస్తున్నా, తెలియజేయట కొరకు చెప్తున్నాను. కనుక మిథ్య, ఈయన కూడా ఆ మిథ్య ఎక్కడ? అపోస్తలుల కార్యంలో 1:13 వాక్యం ప్రకారము అక్కడ ఎక్కిన మిథ్య అనుభవాన్ని మరవలేకపోతున్నాడు. ఆ మిథ్య అనుభవం వల్ల చాలా మంచి అనుభవాన్ని పొందాడు. దైవికమైన అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం, వారి సహవాసం నిజంగా అది మరవలేక, విడవలేక దాని రుచిని కలిగి ఉన్నాడు ఎవరు? పేతురు గారు. అందుకనే ఇక్కడ కూడా 10:9 అపోస్తలుల కార్యంలో అతడు మరలా మిద్దె ఎక్కి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు.
కాబట్టి నేను ఎక్కువగా దీన్ని ధ్యానించాను, ఎందుకంటే పోయిన వారం చూస్తాను. కాబట్టి ఇలాంటి అనుభవాలు తద్వారా అతడు మిద్దె ఎక్కి ప్రార్థన చేయడం ద్వారా తనకు కలిగిన అనుభవం ఏంటో తెలుసా? దర్శనాన్ని అతడు చూస్తాడు. ప్రార్థన లేకుండా నువ్వు ఎలాగ దర్శనం చూస్తావు? కాబట్టి నీకు సంభవించబోయేది, నీకు జరగబోయేది, నువ్వు పొందుకోబోయేది, నీ ఇంటి గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, నీ జాబ్ గురించి కానీ, నీకు కావాల్సింది ఏదైనా సరే, దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడో ఏదైనా సరే దాన్ని నువ్వు చూడాలి అంటే, దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థన జీవితం ఉంటే దేవుడు నీకు దర్శనమిస్తాడు, కలలిస్తాడు, దాంట్లో నీకు సూటిగా ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఇంకా అనుమానమే లేదు. కాబట్టి ఏముండాలి? మనకు ప్రార్థన అనుభవము ఉండాలి. మాకు మిద్దె లేదు కదండి, మేము బాడీ ఇంట్లో ఉన్నాం, మేము మిద్దెలు ఎక్కలేమంటే ఇంట్లోనే రూమ్లోనే మనం ప్రార్థన అనుభవం కలిగి జీవించాలి. ఈరోజు మరొక మిద్దె గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరొక మిద్దె దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. దానియేలు గ్రంథం 6:10. శాసనము సంతకము చేయబడినని, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చి. ఇక్కడ దానియేలు గారు మిద్దె ఎక్కినట్టు మనం చూస్తున్నాం. తన ఇంటి పైగదికి అతడు వెళ్ళి అక్కడ యెరూషలేము వైపు తన ఇంటి కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి అనుదినము ముమ్మారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కాబట్టి దానియేలు కూడా మనం చూస్తాము, తన మిద్దె అనుభవం ఏమి నేర్పించింది దానియేలు కంటే? ప్రార్థించే అనుభవం. ఏ రోజు కూడా ఎప్పుడెప్పుడు ప్రార్థించేవాడంట? దినమునకు నెలకు ముమ్మారా? నెలకు 3 సార్లు దినమునకు ముమ్మారు, ప్రతిరోజు 3 సార్లు తప్పక మోకాళ్ళుని ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. దినమునకు 3 సార్లు. అనే పరిస్థితులు ఎంత తారుమారైనా సరే, ఇప్పుడు ఏంటంటే అలాగా ప్రార్థనా పరునికి ప్రార్థన ఆపు చేయాలి, దేవునితో తనకున్న సంబంధాన్ని చెడగొట్టాలి, ఈ విషయంలో దానియేలు మీద నింద మోపాలి అని దాదాపు 120 మంది తన మీద శత్రువులు తయారైపోయి తనను ఎలాగైనా చిక్కించుకొని తన ప్రార్థన జీవితాన్ని చెడగొట్టి రాజుకు మ్రొక్కింపజేసి ఏం చేయాలి? తన దేవుని నుండి దూరం చేయాలి అని ప్లాన్లు వేశారు. వీళ్ళు ఒక రకంగా మనం చూస్తే సాతాను సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ప్రార్థన చేయగొట్టేవాళ్ళు, ప్రార్థనకు రాకుండా మానిపించేవాళ్ళు, చర్చికి వెళ్ళొద్దు అనేవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు? సాతాను ఏజెంట్. కాబట్టి అలాగా మనం ప్రార్థనకు మానుకోకూడదు, దేవుని మందిరానికి మానుకోకూడదు. మనం దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇతని ప్రార్థనను ఆపు చేయడానికి దాదాపు 120 మంది అతని మీద పగబట్టినట్లు మనము అదే అధ్యాయంలో చూస్తాం. 1వ వాక్యం నుండి చదువుతాం. 6:1 నుండి. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా
ఇచ్చెను. వీరికి లెక్కలు చెప్పాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. కాబట్టి దానియేలుకు రాజు దగ్గర చాలా సన్నిహితమైన మంచి సంబంధం ఉంది. దానియేలు అంటే రాజు హృదయంలో గొప్ప స్థానం ఉంది. దానియేలు కనుక తన క్యారెక్టర్ విషయంలో కానీ, తన భక్తి విషయంలో కానీ, తన జీవిత విషయంలో కానీ దానియేలుపై మంచి అభిప్రాయము ఎవరికి ఉంది? రాజు దృష్టికి. ఈరోజు మనం కూడా దేవుని హృదయంలో, దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన మంచి స్థానమును మనం కలిగి ఉండాలి. ఎవరు హృదయంలో ఉన్నా లేకపోయినా పర్లేదు, మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? మంచి స్థానంలో ఉండాలి. దేవుని దృష్టిలో ఆయన హృదయంలో మనకు స్థానం ఉండాలి. ఆయన మనస్సులో మనము ఉండగలిగేలాగా మనం బ్రతకాలి. రాజుగారి హృదయంలో, రాజుగారి దృష్టిలో పడినంత మంచి జీవితాన్ని ఎవరు జీవిస్తారు? దానియేలు గారు జీవించారు. కనుక మన రాజు, మన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన ఆ మహాదేవుని దృష్టిలో మనం ఉండగలిగేలాగా, ఆయన చూపు మన మీద పడేలాగున, ఆయన మనసులో మనం ఉండేలాగున మనం ఎక్కడికి వెళ్ళినా సరే అలా బ్రతకగలగాలి. అందుకనే అతని మనస్సులో, అతని హృదయంలో, రాజుగారి హృదయంలో దానియేలు ఉన్నారు కనుక దానియేలును ఏం చేయాలనుకున్నారు? రాజు రాజ్యమంతటి మీద అందరి మీద అతనిని ఒక ముఖ్యుడిగా నియమించాలని ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దానియేలు జీవితంలో ఏం చేయాలనుకున్నాడు? రాజు హెచ్చించాలి అనుకున్నాడు. ఏం చేయాలంటున్నాడు? హెచ్చించడమా తగ్గించడమా? ఇది హెచ్చించాలి. దానియేలును అతని ప్రవర్తన నాకు నచ్చింది, అతని ప్రార్థన లైఫ్ నాకు నచ్చింది, అతని జీవితం నాకు నచ్చింది. అందుకనే అతడు నా హృదయంలో ఉన్నాడు. కాబట్టి నేను నా వాళ్ళు, నా దేశస్తులు ఎంతో మంది ఉన్నారు. దానియేలు ఆ ఊరు కాదు, దానియేలు ఆ ప్రజల వాడు కానే కాదు. దానియేలు ఎవరు? యెరూషలేము, ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు దానియేలు. కాబట్టి దానియేలు తన ఊరి కాని ఊరిలో, తన ప్రజలు కాని ప్రజల మధ్య, తన రాజు కాని రాజు మధ్య ఎంత మంచి పేరు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత మంచి పేరు పొందుకున్నాడు. ఎందుకు అంటే తన ప్రార్థన జీవితం మీద కారణం. హల్లెలూయా. ఏంటి? మన ప్రార్థన జీవితము మన చెడు నడతలను మార్చేస్తుంది. రోజు దేవునితో నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు చెడుగా నడవాలన్న మనసే నీకు రావు. ప్రార్థన దేవునితో నీవు కలిసి చేయకపోతే నువ్వు లోకంలో ఉన్న అన్ని ఆలోచనలు నాకే వస్తూ ఉంటాయి. కాబట్టి దానియేలు ఆ రీతిగా బ్రతికాడు ప్రార్థన చేస్తూ. కనుక దానియేలు మీద రాజుకు ఒక మంచి ఉద్దేశం ఏంటంటే అతనిని దేశమంతటి మీద, రాజ్యమంతటి మీద నేనేం చేస్తాను? హెచ్చిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఉండే దగ్గరే కాదు మనం ఉండవలసింది, ఉండేదానికంటే ఇంకా మనం దిగజారిపోకూడదు. కాబట్టి దేవుని చేత మనం ఏం చేయబడాలి? హెచ్చించబడాలి. దేవుని చేత హెచ్చించబడాలి. అందుకనే ఆ హెచ్చించాలని ఎప్పుడైతే రాజు అనుకున్నారో అప్పుడు మిగతా 120 మంది అందరికి ఏం కలిగింది? అసూయ కలిగింది. ఎవరి మీద? దానియేలు మీద. ఏంటి? మా ఊరు కానివాడు, మా జనము కానివాడు, ఏదో దేశంలో నుండి పరవాసిగా కొని తీసుకొని రాబడి చెరకు, కాబట్టి మా మధ్యలోనే ఉండి మా మీదనే అధికారి, మా మీద నాయకుడిగా ఉంటాడా, మా మీదనే గొప్పవాడై ఉంటాడా? అది అన్నటికీ కుదరదు. మేము ఎలాగైనా ఇతన్ని ఏం చేయాలి? పాడు చేయాలి. ఇతని భక్తి జీవితం పాడు చేయాలి, ఇతని ప్రార్థన జీవితం పాడు చేయాలి, అనుదినము తన దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలి.
కనుక దానియేలు జీవితాన్ని ఏం చేశారంటే వారు జల్లించారు. జల్లించడం అని తెలుసు కదా, జల్లించటం. కాబట్టి బియ్యాన్ని కాబట్టి కొన్ని వాటిని మనం శుభ్రం చేసుకుంటే కొరకు జల్లెట్లో వేసి ఏం చేస్తాం, జల్లిస్తూ ఉంటాం. కాబట్టి దానియేలు జీవితాన్ని వారందరూ ఏం చేశారంటే ఏదైనా తప్పు ఒకటి కనిపెట్టాలి. మాటల్లో దొరుకుతాడో లేకపోతే క్రియల్లో దొరుకుతాడో, ఎక్కడ ఉంటాడు ఎక్కువగా, ఏ ఇంటికి వెళ్తుంటాడు ఎక్కువగా, ఎవరితో మాట్లాడుతుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు అని అతని జీవితాన్ని 120 మంది ఏం చేశారు, జల్లించేశారు. వెతికాడు తన జీవితంలో తప్పేదైనా దొరుకుతుందని. కానీ దానియేలులో ఏ తప్పు దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలులో ఏ నింద దొరకలేదు, ఏ తప్పు దొరకలేదు. దేవునికి విరోధంగా జీవించిన వాడు కానే కాదు. మరి ఎట్లాగా దానియేలును మనము ఈ పదవి నుండి లాగేసేది లేకపోతే వాడిని నాశనం చేసేది ఎలాగంటే, దేవుని విషయంలో తప్ప దేని విషయంలో దావీదు మనకు దొరకడు, దానియేలు మనకు దొరకడు. దేవుని విషయంలోనే. ఎందుకంటే మనం ఒక మంచి ప్లాన్ వేయాలి. 30 రోజుల వరకు రాజు తప్ప ఎవరిని కూడా ఏ మనిషి ఆరాధించకూడదు, పూజించకూడదు. ఎవరైనా సరే 30 రోజులు, 1 నెల రోజులు ఎవరిని పూజించాలి, రాజునే పూజించాలి. ఏదైనా పూజా వస్తువులన్నీ రాజు దగ్గరికి తీసుకురావాలి, రాజు దగ్గరే మోకాళ్ళు ఉంచాలి, రాజుకే పూజించాలి. ఎవరైనా ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు, పూజించకూడదు అని ఏం చేశారు, శాసనం చేశారు. ఎవరైనా రాజును కాకుండా ఈ 30 రోజుల్లో మరి ఎవరికైనా పూజ చేశారు అంటే ఏంటి శిక్ష, వారిని సింహకోణంలో వేసేస్తారు. ఇప్పుడు మనకు ఏమీ ఇది లేదు, మనకు నిర్బంధం లేనే లేదు. మనం ఎంత ప్రార్థన చేసుకున్నా మనకు నిర్బంధన విధించేవారు ఎవరు కూడా లేరు. దానియేలు కాలంలో నిర్బంధన ఉంది. ప్రార్థన చేస్తే ఎక్కడ ఉంటావు, సింహభవనంలో ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తే సింహభవనంలో పడతావు. సింహాలు నిన్ను పీకు తింటాయి, సింహాలు నిన్ను చంపేస్తాయి, సింహాలు నిన్ను పొడి చేస్తాయి. కాబట్టి దానియేలు నువ్వు హెచ్చరించావు, దానియేలుని హెచ్చరించారు. కాబట్టి ఎవరు కూడా మీకు ఇష్టమైన వారిని ఎవరిని కూడా పూజించకూడదు. ఎవరైనా పూజించాలంటే ఎవరిని పూజించాలి, రాజుగారిని పూజించాలి. రాజుగారిని కాకుండా మరి ఎవరినైనా పూజిస్తే ఏమవుతుంది, సింహం గోలేస్తాం, మీ సాగు మీరే కొనుక్కున్నట్లే అన్నారు. కానీ అందుకనే మనం ఆ 10వ మాటలు చూస్తాం, ఇట్టి శాసనము అని. ఇట్టి శాసనము, ఎట్టి శాసనము, రాజును కాకుండా వేరే ఎవరికైనా పూజ చేస్తే, ప్రార్థన చేస్తే వారిని సింహకోణంలో వేస్తాము అన్న శాసనము రాజుగారు చేశారు. ఇట్టి శాసనానికి ఏం కావాలి, మరి భయపడాలి. ఇప్పుడు చూడండి, ప్రార్థనకు ఎవరైనా చర్చికి వెళ్తే వాళ్ళకు జైలు శిక్ష అన్నారు అనుకో, ఎవరైనా వస్తారా, చెప్పేశాం కదా రామని అంతే. ఎవరైనా వస్తారా, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు జైలుకు పోవాలి, ప్రార్థన మానుకుంటే సరిపోతుంది కదా. అట్లా ఉండదు. ఎంతమందిని వేస్తారో జైలుకి వేయండి, అందరూ చచ్చిపోతారు. జైల్లో కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. జైలు వాళ్ళకి తలనొప్పి కావాలి. ఏంటి బాబు రాత్రి అంతా పాటలు, ప్రార్థన, రాత్రి అంతా ప్రార్థన. అక్కడ చర్చిలో ఏదో చేసుకుంటుంటే మూలన, ఇప్పుడు జైల్లో ఏమని చర్చ అయిపోయింది జైలు అని వాళ్ళకి తలనొప్పి కావాలి. ఆ రీతిగా మారాలి. కానీ భయం జైలు చేస్తారు, మేము అసలు చర్చికి పోమను. అది మన విశ్వాసం ఏంటి, అది విశ్వాసమా? శ్రమ వస్తే దేవుడు వద్దు, శ్రమ లేకపోతే దేవుడు కావాలా, మనకు అట్లా ఉండాలా? నో. శ్రమైనా, హింసైనా, బాధ అయినా, కష్టమైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, ఏమి సంభవించినా మన జీవితంలో దేవుడే ముఖ్యం. దేవుడు కాకుండా మనం వదిలిపెట్టి ఆయన్ను ఎవరిని కూడా ఆరాధించాలి. దానియేలు జీవితంలో అట్లా టెస్ట్ పెట్టారు. ఏమని, దేవుని పూజిస్తే, ప్రార్థిస్తే నీకేంటి, దానియేలు అని ప్రత్యేకంగా చెప్పలేదు, అందరికీ చెప్పారు. దాంట్లో ఎవరు దొరికిపోతారని వాళ్ళ ఉద్దేశం, దానియేలు దొరికిపోతాడు. మేమంటూ రాజు దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తాం, మొక్కుతాం, రాజుగారికి జై అంటాం,
కాబట్టి మా అందరికి ఓకే. కానీ దానియేలు ఎప్పుడు కూడా దేవుని విషయంలో రాజీ పడనే పడడు. దానియేలును దేవునికి తప్ప ఎవరికి చెయ్యొద్దు. దేవుని వైపే చూసే ఒక ప్రత్యేకమైన భక్తుడు దానియేలు. అందుకని ఈ విషయంలో దానియేలు మేము పెట్టిన ఆ షరతుకు ఏమవుతాడో దొరికిపోతాడు. అప్పుడు దానియేలు తీసుకుని పోయి ఎక్కడ వేస్తాం? సింహభూమిలో వేస్తాం. మా మీద నాయకుడుగా ఉంటాడా? అయితే వాడి శాస్త్రం ముగిసిపోతాడు. చూసారా ఎంత దుర్మార్గపు ఆలోచన చేశారు. ఒకరు తన మీద ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు కొంతమందికి ఓర్వలేరు, కొంతమంది సహించలేరు. కొంతమంది మన తమ్ముడే కానీ, మన చెల్లె కానీ, మన బంధువుల్లో మరి ఎవరే కానీ ఒక గొప్ప స్థాయికి వెళ్తా ఉంటే ఓర్వలేరు. ఇదివరకు ఆ కొండ మీద, ఆ ఫోర్ట్ కొండ మీద బాగా చక్కగా తనకంటే బాగా చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని స్నేహితులు తీసుకుని అక్కడ చంపేశారు. ఎందుకంటే వీడు మన కాలేజీలో ఉండి మనకంటే గొప్ప మార్కులతో పాస్ అవుతున్నారని కొన్ని సంవత్సరాల క్రితం చంపేసి ఆ నీళ్ళ మడుగులో పడేసేసారు. కాబట్టి దేవుని పిల్లలు, ఎందుకంటే కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, యూనివర్సిటీలో కానీ, మరి జాబ్లో కానీ, మరి ఈ లోకంలో మనము ఆర్థికీయంగా కానీ, మరి ఏ విషయంలో కూడా మనం పైకి వెళ్తా ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమందికి ఏమవుదో ఇలా చెడగొట్టాలి, ఇలా పడగొట్టాలి, ఇలా పిల్లలను పాడు చేయాలి, వీళ్ళను మేము అట్లా చేయాలి, ఇట్లా చేయాలని మన మీద ఏం చేస్తారు? రకరకాలైనటువంటి అవమానాలు, నిందలు వేసేవాళ్ళు మనం చాలామంది చూస్తాం. కనుక అలాగనే దానియేలు దేవునిలో పైకెదిగే కొలది దానియేలుకు శత్రువులు ఏమైపోయారు? ఏం మాట్లాడరా? ఎక్కువైపోయారు. దానియేలుకు శత్రువులు ఎక్కువైపోయారు. ఒక్కడు 120 మంది శత్రువులు. ఇంత తమాషా. కాబట్టి అందుకనే దానియేలుకు గురి పట్టారు, సింహపోనే ఇది కరెక్ట్గా అని. కానీ ఇట్టి శాసనము సంతకము చేయబడినని నేను ప్రార్థన చేస్తే సింహభూమిలోకి వెళ్తానన్నది ఎవరికి బాగా స్పష్టంగా తెలుసు? దానియేలుకు తెలుసు. అయినా నేను సింహభూమిలోకి వెళ్ళినా, నేను సింహముల పాలై చనిపోయినా నేను మాత్రం అనుదినం ప్రార్థన మానను. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం అట్లాగా దానియేలును చూసి నేర్చుకోవాలి. మనం ఒకవైపు శాసనము ప్రార్థన చేస్తే సింహాల బోనులోకి వెళ్తాం, మరొక వైపు దేవుడు, ఒకవైపు సింహబోను. ఏది కోరుకున్నాడు దానియేలు? సింహబోనులోకి వెళ్ళి చావటమా లేకపోతే ప్రార్థన చేయటమా? ప్రార్థనే చేస్తాను. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? సింహబోనే దొరుకుతుంది. అయినా రెడీ. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం కావాలి? మనకు మంచి ఉద్యోగం వస్తే ప్రార్థన చేస్తాం, మా అమ్మాయికి మంచి సంబంధం దొరికితే ప్రార్థన చేస్తాం, లేకపోతే మేము అనుకున్న జరిగితే ప్రార్థన చేస్తాం, లేకపోతే మా అబ్బాయికి చక్కగా పాస్ అవుతే ప్రార్థన చేస్తాం. ఈ మేలులు జరగకపోతే మేమేం చేయం? చెప్పండి. ప్రార్థన చేయమనే వాళ్ళు చాలా మందిని మనం చూస్తాం. కానీ దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తాడట? సింహాల బోనుకు వెళ్ళినా సరే నేనేం చేస్తాను? మరి ఎవరి విశ్వాసం గొప్పది? దానియేలు. ఎందుకు అంటే కీడు మనకున్నా సరే మనం ఏం చేయాలి? స్తోత్రం. వారు అగ్నిగుండము ముందున్నా సరే వాడు ప్రార్థన చేశారు. ఈరోజు ఏదో చర్చికి రావడం పోవటం, ఏదో 4 మాటలు వినడం ఒక ఆచారం కాదు. కానీ మనం రోజు రోజు ప్రభువులో బలపడాలి, ప్రభువులో స్థిరపడాలి, ప్రభువులో ఎదగాలి. మనం ఎవరు విశ్వాస జీవితంలో ఎవరు కదిలించలేని ఒక గొప్ప చెట్టుగా, వృక్షముగా మనం తయారు కావాలి. ఎట్లా పడితే అట్లా పడిపోయేలాగా మనం ఉండకూడదు. అందుకనే దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానికి తెలిసినప్పటికీ దానియేలు ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు పలకండి, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని కిటికీలు యెరూషలేము దేవాలయం వైపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించండి. కనుక మీ జీవితంలో, నా జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మనం
శత్రువులు ఎక్కువ అవుతుంటారు. ఆర్థిక అంటే డబ్బు విషయంలో చాలా కష్టాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో చాలా కష్టాలు వస్తాయి. శత్రువులు మనలను చుట్టుముట్టుకుంటారు. శత్రువులు మనకు కీడు చేయాలని తలపెడుతూ ఉంటారు. కనుక వీటన్నిటినీ ఒకవైపు ఒంటరి వారమైతాం. దానియేలు ఒక్కడు, వాళ్ళు ఎంతమంది? 120 మంది. మరి ఏం చేస్తాడు అక్కడు? ఆ 120 మందిని ఎదుర్కోవాలంటే దానియేలు అనుకున్నాడు, నాకు దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కువ 120 మంది. ఇప్పుడు దేవుడు ఎక్కువ 120 మంది ఎక్కువ? దేవుడు కావాలి అని ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు? 3 సార్లు మోకాళ్ళు మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం వారు చూశారో రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఏంటి మీరు చేసిన శాసనం ఏంటి? జరుగుతున్నదేంటి? ఏమైంది అన్నాడు రాజు. ఏమవటం ఏంటి? మీరు చేసిన శాసనాన్ని దానియేలు లెక్క చేయలేదు. మీరు చేసిన శాసనాన్ని దానియేలు ఏమాత్రము భయపడకుండా, నిన్ను పూజించకుండా, నీకు లోబడకుండా తన దేవునికి తను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇలాగ ఎవరైనా చేస్తే మనం ఏం చేయాలని మరి శాసనం చేశారు? సింహబోన్లో వేయాలని చెప్పారు కదా మీరు. ఇప్పుడు పట్టుకొని వస్తాం దానియేలు. కాబట్టి మీరు ఏం చేయాలి? అతన్ని సింహబోన్లో వేసి కనుక ప్రార్థన చేస్తున్న దానియేలును పట్టుకొని బలవంతంగా ఆ 120 మంది ఇంకా అనేకులు తోడై అతన్ని బలవంతంగా నెట్టుకుంటూ వచ్చి అతని సింహపు గుహలో, చాలా ఆకలితో ఉన్న సింహాలు, ఎవరొస్తే తినాలి, ఎవరొస్తారని ఎదురు చూస్తూ అరుస్తున్న సింహాల గుహలో దానియేలును పడేసి, దానియేలు వేయబడిన గుహకు పెద్ద బండను, రాయిని మూతేసేసి అయిపోయింది. దానియేలు చాప్టర్ అయిపోయింది. దానియేలు క్లోజు. లేకపోతే మన మీద అధికారం అవుతాడా? మనల్ని ఏలుతాడా దానియేలు? మనల్ని ఏలేటువంటి వాడా దానియేలు అని వాళ్ళందరూ కూడా మనం వేసిన ప్లాన్ ఏమైపోయింది? సక్సెస్ అయింది. దానియేలు కథ ముగిసిందని వాళ్ళు సంతోషిస్తూ మరి ఇంటికి వచ్చేసారు. కానీ రాజుకు తెలియదు. ఇంత కుట్రంతా కూడా దానియేలు మీదనే పెట్టుకొని వీళ్ళు ప్లాన్ వేశారా అన్న సంగతి రాజుకు తెలియలేదు. రాజుకు చాలా బాధేసింది. ఇంత మంచి నీతిమంతుడు, ఇంత మంచి భక్తుడు, ఇంత ప్రార్థన పరుడు, దేశంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో నేను ఉంచాలనుకున్నటువంటి వారి మీద వీళ్ళందరూ కక్ష కట్టారు. అయ్యో ఎంత దుర్మార్గం అని రాజుగారికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. సాయంకాలం మన రాత్రి జాముల్లో వేశారు దానియేలు. ఎక్కడ? సింహపు గుహలో వేశారు. తెల్లవారేసరికి ఏమవుతుంది అన్నారు? ఎముకలు కూడా కనపడవు అనుకున్నారు. ఏం కనపడవు? ఎవరి? దానియేలు. ఎందుకు కనపడవు? సింహాలు అతన్ని ఏం చేసి ఉంటాయి? తినేసి అనుకున్నారు. కానీ ఇంకా వేకువజామునే రాత్రంతా నిద్ర లేక రాజుగారు దుఃఖ స్వరముతో ఆ సింహపు గుహ దగ్గరికి వెళ్ళి దానియేలు ఉంటే పలుకుతాడు. పలకలేదనుకోండి ఏమై ఉంటాడు? చనిపోయాడు అని రాజుగారు ఆ గుహ దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉన్నారు. ఇదిగో జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా అని పిలిచాడు. ఎలా పిలిచాడు? ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. ఆ రాజుకు తెలుసు ఏమంటున్నాడు. దానియేలు దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుడు. చచ్చినవాడా? బ్రతికినవాడా? బ్రతికినవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు జీవము గల దేవుడు. మన సమస్యల నుండి మనల్ని విడిపించగలిగిన వాడు, మన బాధల నుండి మనల్ని విడిపించగలిగిన వాడు, మనం ఆయన్ను ఆశ్రయిస్తే మనల్ని రక్షించేవాడు. మనం ఒంటరి అయినా 1000 మంది మనల్ని ఏమి చేయకుండా కాపాడగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇలా పిలిచాడు, జీవము గల దేవుని సేవకుడా దానియేలు, నువ్వు రోజు 3 సార్లు ప్రార్థన చేస్తుంటావే, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? చంపేశాడా అని పిలిచాడు.
పిలిచిన వెంటనే దానియేలు గుహలో నుండి, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి ఇలాగా వినండి అమ్మా బాబు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. ఎలాగా కనపడ్డాను? ఏ పాపము లేని వానిగా, ఏ యొక్క బలహీనత లేని వానిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా నా దేవుని దృష్టికి నేను కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా, సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించాడు. ఐయామ్ అలైవ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు బ్రతికి ఉన్నాడు? సింహాల గుహలోకి వెళ్ళినా, వింటున్నారా? సింహాల గుహలోకి వెళ్ళిన, చూడండి, బయట 120 మంది శత్రువులు రకరకాలైనటువంటి టార్చర్ పెట్టారు, హింసించారు. దాని లోన గుహలో సింహాలు. ఫోన్లే బయటను తప్పించుకుందాం, గుహలోకి వెళ్దాం, కాసేపు ప్రశాంతంగా ఉందామంటే క్రూర మృగాలు గర్జించి మీద దూకేసి చీల్చుకొని తినేటువంటి సింహాలు. బయట శత్రువులు, గుహలో సింహాలు. మరి వీటిని ఎలా ఎదుర్కోవాలి? అనుదినము మోకాళ్ళుని ప్రార్థన చేసిన ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? దానియేలు అనుకున్నాడు, ఇదిగో శత్రువులు ఉన్నారు, లోన సింహాలు ఉన్నాయి, నేను ఎలాగెళ్ళాలని గుండె దడగొట్టుకుంటుంది. దేవుడు ఇదిగో సహాయాన్ని పంపిస్తాడు, దేవుడు సహాయాన్ని పంపిస్తాడని ప్రతిరోజు రోజుకు 3 సార్లు ఏం చేస్తున్నాడు? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు రాలేదు సహాయం చేయడానికి, ఎవరు రాలేదు. ఇదిగో సింహాల బోనికి వెళ్ళే ఆ గడియ వచ్చింది, ఆ రోజు వచ్చింది. ఇక దానియేలు సింహాల గుహకు వెళ్తున్నాడు. ఇంకా సింహం గుహలోనికి వెళ్ళకముందే ఎవరన్నా నన్ను ఆదుకుంటారేమో అని చూశాడు. ఎవరు ఆదుకోలేదు. దానియేలు సింహం గుహలోకి వెళ్ళాడు. పెద్ద తప్పించుకొని రాకుండా పెద్ద బండరాయి వేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంతవరకు రాని సహాయమును దేవుడు ఎక్కడి నుండి పంపించాడు తెలుసా? పరలోకము నుండి ఆయన దూతలను దించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎందుకు లోకంలో ఎవరికైనా చెప్పొచ్చు కదా, హెల్ప్ చేయండి దానియేలు కని. ఎందుకంటే లోకంలో ఎవరు నమ్మదగిన వారు కానే కాదు. దేవునికి స్తోత్రం. నీకు నాకు ప్రేమ చూపించినట్టే చూపిస్తారు, మోసం చేస్తారు. కనుక మనుషుడు నమ్మదగిన వాడు కానే కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? తన మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్న దానియేలును రక్షించుట కొరకు పరలోకములో నుండి ఆయన దూతలను ఏం చేశాడు? సింహం గుహలోనికి దించాడు. దేవునికి స్తోత్రం. గుహలోనికి ఎప్పుడైతే దానియేలు వెళ్ళాడో అప్పుడే దేవదూతలు కూడా వచ్చేసారు. అంటాడు దానియేలు, నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను ఉన్నాను కనుక ఆయన తన దూతను ఒక దూతను పంపించి సింహములు నన్ను తినకుండా, వాటి నోరు తెరవకుండా ఏం చేశాడు? వాటి నోటిని మూసేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ మీద కూడా లోకములో మనుషులైన సింహాలు ఎగురుతూ ఉంటాయి, నీ మీద నా మీద పడతా ఉంటాయి. నిన్ను నన్ను పాడు చేయాలని, హింసించాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, చంపేయాలని ఎగురుతూ ఉన్నప్పుడు నీకు ఆధారం ఏంటి? మరి ఎవరిని ఆశ్రయిస్తావు? దానియేలు అటువంటి సింహాలు తన మీదకి వస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులు తన మీదకి వస్తున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? ఈరోజు ఆ దేవుడు నీకున్నాడా? ఈరోజు ఆ దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ఆయన మీద ఆధారపడ్డావా? ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ప్రభువా, ఈ రోజు నుంచి నువ్వే నా దేవుడు, నేను ఒంటరి దాననయ్యా, నేను ఒంటరి వాడునయ్యా, నాకంటూ ప్రేమించేవారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం అని అనుదినము ఆ దేవుని నువ్వు సేవించగలిగితే నీకు వచ్చే ఇబ్బందులన్నిటిలో కూడా నీ దేవుడు నిన్నేం చేస్తాడు? కాపాడతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. నువ్వు కాపాడతాడు. ఎక్కడన్నా ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనన్నా ఉండు, నీ దేవుడు నిన్నేం చేస్తాడు? కాపాడు, నిన్ను రక్షిస్తాడు. మేము ఆంబాయిలో 12 సంవత్సరాలు ఉన్నాం. ఆంబాయిలో 1 ఎకరా ఆ పొలం ఉన్న స్థలంలో ఒకే ఒక గుడిసె ఉన్నది, చిన్న గుడిసె. మేము ఆ గుడిసెలో ఉన్నాం. కాబట్టి ఆ ఓనర్ ఏం చేశాడంటే, మీరు బాడీకి ఎక్కువ కట్టలేరు కాబట్టి
ఈ గుడిసెలో మీరు ఉండండి అన్నాడు. వాడికి ఎంత అంటే 100 రూపాయలు కట్టాలి. అప్పుడు 100 రూపాయలు కట్టాలంటే మా శాత వదకు 100 రూపాయలు కూడా దొరికేది కాదు. ఆ 100 రూపాయలు ఉంటే ఎంత బాగా జలస చేసేవాళ్ళం. కానీ 100 రూపాయలు ఉంటుందో లేదో అని దేవుని మీద విశ్వాసం పెట్టి తీసుకున్నాం. కాబట్టి ఆ ఇంట్లో గుడిసెలో ఉంటూ ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఒకరోజు మాకు నిద్ర పట్టలేదు, పిల్లలకు మాకు నిద్ర అస్సలే రావట్లేదు. ఇంకా ఎందుకు రోజు నిద్రపోయే వాళ్ళం ఈరోజు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని మేమేం చేసామంటే, అయితే ఇక్కడ వద్దు, మనము అక్కడ ఆవంబాయిలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుందాం ఈరోజు రాత్రి అనుకున్నాం. సరే మేము పిల్లల్ని తీసుకొని మా ఆవిడ మేము అందరం కలిసి అక్కడ పడుకున్నాం. కానీ మేము తెల్లవారుజామున 5 గంటలకు లేచి ఇంటికి వస్తే మా ఇంటి పైన ఒక పెద్ద ట్యాంక్కి ఎకరాకు సరిపోయే నీళ్లు కలిగిన ట్యాంక్ ఉంది. అది ఫుల్గా నిండి ఉంది. అది రాత్రి ఎప్పుడు పగిలిందో పగిలి ఇంటి మీద పడ్డాయి నీళ్ళని కూడా. ఆ ఇంటి రాళ్ళు పగిలిపోయాయి, సామాన్లన్నీ తడిచిపోయాయి, బియ్యమన్నీ తడిచిపోయాయి, అన్నీ కూడా పనికి రాకుండా పోయాయి. దేవునికి స్తోత్రం చెల్లించా. ప్రభువా, ఆ రాత్రి మేము ఇక్కడ ఉండింటే మేమందరం చనిపోయేవాళ్ళం. అంత పెద్ద ట్యాంక్ పగిలి మా మీద పడితే మేము బ్రతికేవాళ్ళం. కాబట్టి దేవుడు తన పిల్లల్ని ఏం చేసేవాడు? కాచేవాడు. అందుకని ఆ సమయంలో నేను ఒక పాట రాశాను. అండని ఉండగా మాకు భయమేలయా, అండని ఉండగా నాకు భయమేలయా, నాలో నీ ఉండగా నాకు దిగులేలయా, నాలో నీ ఉండగా నాకు దిగులేలయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మమ్మల్ని ఆ భయంకరమైన ట్యాంకులో ఉన్న నీళ్ళ నుండి మా దేవుడు రక్షించాడు. లేకపోతే ఆ రోజు నలుగురం చనిపోయేవారు. ఒకేసారి అన్ని నీళ్లు పడితే బండలు పగిలిపోయి మా మీద పడితే మేము బ్రతికేవాళ్ళమా? ఊపిరి తిరగక చనిపోయేవాళ్ళం. ఆయన దేవుడు ఏం చేశాడు? తన పిల్లలను ఆ వనరు వచ్చి అన్నాడు, మీ దేవుడే మిమ్మల్ని రక్షించాడు. మీరు ఈ రాత్రి అక్కడ ఉండితే మీరు అందరూ సమాధుల్లో ఉండేవారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇదంతా కూడా అనుభవం. మా జీవితంలో దేవుడు ఎన్నో అనుభవాల గుండా నడిపించాడు. 100 రూపాయలు వాడు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎదిగా, అసలు తినడానికి అన్నం లేనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుని పరిచర్య చేశాడు. 30 కిలోమీటర్లు వెళ్ళడం రావడం, 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళి దేవుని పరిచర్య చేశాడు. ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం చూస్తే ఏమి లేవు. సైకిల్ తొక్కి 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 ఒక డొక్కు సైకిల్, ప్యాంటు అటువైపు ఇటువైపు రంధ్రాలు పడిపోయింది. కనుక ఏమీ లేదు. 5 పైసలు, 2 పైసలు, 3 పైసలు కానుకలు వేసేవారు. అది కూడా సంఘస్థులు లెక్క పెట్టుకొని చర్చికి పెట్టుకునేవారు. కాబట్టి చాలా కష్టం. ఆయనను వెనుకకు దిగి చూడకుండా ఆయన్నే చూసుకుంటూ ఇంతవరకు ఉన్నాం. కాబట్టి ఒకే ఒక సింగిల్ రూపాయి అప్పు లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నేను కేవలం ఆయన మీద విశ్వాసం ద్వారానే బ్రతికాను. ఇంకా వేరే పని ఏది చేయలేదు. ఏదైనా వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి మీకు సంవత్సరం గడిచిపోయింది అనడానికి వ్యాపారం చేస్తున్నాను నేను. లేదా ఒక పొలం చేసుకుంటున్నారు, ఎకరాలు అంటే దాని మీద బ్రతుకుతున్నారంటే పొలాలు చేశానా? చేయలేదు. ఎందుకంటే నేను చేసుకోమన్నారు, నేను చెయ్యను అన్నాను. ఎందుకు? ఒకవేళ చేశానంటే దాని ద్వారానే బ్రతుకుతున్నారు, కానీ దేవుడు మీకు ఏమి సహాయం చేయలేదని రేపు వేరే వారు అంటారు. కానీ ఈరోజు నేను ఏమి చేయకుండా దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని ఆయన సేవ ఎందుకు చేశానంటే, నీ దేవుడే ఈరోజు నిన్ను ఈ స్థితిలో ఉంచి పోషించాడు అని ఆయనకే మహిమ వచ్చినట్లు. దేవుని స్తోత్రం. ఏ పని చేసి నేను బ్రతకలేదు, కేవలం ఈరోజు దేవుడే నన్ను పోషించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని కూడా ఆయన పోషిస్తాడు, మనల్ని కూడా ఆయన రక్షిస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడవడు, ఆయన ఎడపాయడు. కాబట్టి సింహాల బోను నుండి దానియేలును తన దూతలను పంపించి ఆయన ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే రాజుతో అన్నాడు,
రాజు చిరంజీవి అగునుగాక. నా దేవుడు దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండాన్నట్లు వాటి నోళ్లను ఊహించేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన మీద నేను నమ్మకం పెట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. మాకు అదే అటువంటి శ్రమలే కాదు, మరి ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చాయి మాకు. అసలు దేవుని సేవలో ఉండకూడదు అన్నటువంటి శ్రమలు వచ్చాయి మాకు. ఒక సాపు లేదు వేసుకోవడానికి, ఒక బెడ్షీట్ లేదు కప్పుకోవడానికి, ఏదైనా ఒక నీళ్లు కాసుకోవడానికి ఒక తప్పల లేదు, అన్నం వండుకోవడానికి ఏమీ లేదు, తాగడానికి గ్లాసు లేదు, ఏమీ లేదు మాకు. అట్లాంటి సమయంలో మేము దేవుని సేవ వచ్చాము. మేము డాండేల నుండి వచ్చినప్పుడు తెచ్చింది ఒకే ఒక 1 కేజీ నూనె డబ్బా తెచ్చామంటే, దాని తప్ప ఏమి లేదు. కానీ ఈరోజు ఒకేసారి 100 మంది వచ్చిన వారికి భోజనం పెట్టగలిగినటువంటి స్తోమత యేసయ్య ఇచ్చారు. దేవునికి స్తోత్ర. నిలబడేవారు కావాలి, దేవునిలో ప్రార్థించేవారు కావాలి. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఆయన కొరకు ఎదురు చూస్తే, ఆయన మీదనే మనం ఆధారపడితే, ఆయనకే మనం ప్రార్థన చేస్తే, ఆయన్నే కనిపెట్టుకుంటే తప్పక మన దేవుడు ఏం చేస్తాడు, మనల్ని సిగ్గుపరచడు. దానియేలు ప్రార్థన జీవితం దానియేలుకి సిగ్గుపరిచిందా? ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అన్నారు అందరూ. అతడు తన దేవుని విడవకుండా ప్రార్థన చేసినందునే ఆ దేవుడు ఏం చేశాడు, తన దూతలను పంపించి సింహములు హాని చేసే సింహాలు హాని చేయకుండా వాటి నోళ్ళను ఆయన ఏం చేశాడు, మూసేశాడు. దేవునిస్తారు. ఈరోజు నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది నీ మీద శత్రువులు ఉన్నారో నీకు తెలియదు. పైకి బాగున్నాం అక్క అంటారు, నవ్వుతుంటారు, అరే బలి నవ్వుతున్నాయి, మంచి స్నేహితులు అనుకుంటాం మనం. కనుక వెనకాల ఉండేటువంటి ఆమె మనసు మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము నమ్మదగిన వారు ఎవరు అంటే ఎవరు? యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే మనకు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. ఆయనకి మనం ఏం చేయాలి? కనుక దానియేలు మిథ్య అనుభవము, ప్రార్థించే అనుభవము, ఆ ప్రార్థన జీవితం ద్వారా దానియేలు ఇటు 120 మంది శత్రువులను అటు సింహాలను జయించి జీవముతో నిలవబడగలిగిన శక్తిని దేవుడు తనకు. ఎంత గొప్ప దేవుడు కదా. ఆ తర్వాత కింద చదువుదాం. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై. వాక్యం 23వ వాక్యం చదువుతున్నారు. రాజు ఇందు నిమిత్తమై అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ. 23 దానియేలును గుహలో నుండి పైకి తీయుడని రాజు ఆజ్ఞ ఇవ్వగా వంటోతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైన అతనికి ఏ హానియూ కలగలేదు. దేవునికి స్తోత్ర. చూసండి, దేవుని యందు ఎప్పుడైతే మనకు భక్తి ఉంటుందో ఆ భక్తి ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటి నుండి మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీకు భక్తి లేకపోతే ఏ శక్తి నిన్ను కాపాడు. అందుకని దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని సహవాసానికి, దేవుని మందిరానికి మనం ఏం కాకూడదు? దూరం కాకూడదు. సమస్యలు ఎన్నున్నా సరే మనం ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఇబ్బందులు ఎన్నున్నా సరే ఆయన దగ్గరికి రావాలి. ఒకవేళ నీకు కొంతమంది అంటారు వేయడానికి, కానుక వేయడానికి చేతులు ఏమి లేదన్నా అందుకే రాలేదంటారు. నో, అలాగ అనొద్దు. నీ దగ్గర లేకపోయినా సరే నువ్వు చర్చికి రా. నువ్వు కానుకలు వేయాలన్నదేమి లేదు ఇక్కడ. నీ దగ్గర ఉంటే లేకపోతే వద్దు. అప్పు చేసి వేయొద్దు. అప్పు చేసి నీ దగ్గర లేనప్పుడు ఒక 10 రూపాయలు ఇయ్యక్క నేను తర్వాత రేపు ఇస్తాను వద్దు. దేవుడు ఇస్తేనే వేయండి, లేకపోతే వేయొద్దండి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఉంచడు. ఆయన నమ్మిన పిల్లలను ఎప్పుడు అనాథులుగా చేయడు. వారిని ఉన్నవారినిగా చేస్తాడు ఆయన. ఒకప్పుడు లేని వాళ్ళమే మేము కూడా. ఇప్పుడేమి మాకు ఎంత అవసరమో అంత ఉన్నవాళ్ళం అంతే. ఎక్కువ అనవసరమైనది ఎక్కువ అనవసరం. నాకు ఎంత కావాలో అంతే కావాలి. కాబట్టి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు, ఇంతే చాలు. ఒకరి ముందు చేతులు చాపకుండా మనము
బ్రతకడానికి సహాయం చేయగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయన మీద మనము ఆధారపడాలి. కనుక అందుకే అంటున్నారు, నేను నా దేవుని యందు భక్తి గలవాడును కనుక ఏ హాని నాకు. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. అనుదినము నువ్వు ప్రార్థన చేస్తున్న భక్తి, వారం నువ్వు దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీ భక్తి, నీవు పాడుతున్న నీ భక్తి, ప్రార్థన చేస్తున్న నీ భక్తి, నీ పిల్లలను నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఆ భక్తి లేదనుకో, దేన్ని బట్టి రక్షించుకుంటావు? నిన్ను కాపాడేవారు ఎవరున్నారు? అందుకొరకే దేవుని మీద మనం ఆధారపడి ఆయనకు మాత్రమే ప్రార్థన చేసి పిల్లలుగా ఉండాలి. ఆ తర్వాత రాజు దానియేలు శత్రువుల మీద శాసనం చేశారు. ఎవరైతే దానియేలు మీద పగబట్టి దానియేలును సింహబోనుకు గురి చేశారో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి 120 మందిని, వాళ్ళ భార్యలను, వారి పిల్లలను అందరినీ సింహం బోలబడేమన్నారు. ఎవరు? రాజుగా. ఎవరిని పడేయమన్నారు? దానియేలు మీద నింద ఎవరైతే మోపారో, దానియేలును ఈ స్థితికి ఎవరైతే తీసుకుని వచ్చారో, ఇంతగా బాధ పెట్టిన వారు ఎవరో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి, దానియేలు పోయినసారి ఒక్కడే వెళ్ళాడు. ఇప్పుడు ఎంతమంది? 120 మంది పురుషులు, వారి భార్యలు, వారి పిల్లలు ఎంతమంది అయ్యారో వాళ్ళందరినీ సింహపోన్లో వేయమన్నారు. ఏం జరిగింది? వాక్యం చూడండి, 24వ వాక్యం. వారు అందరూ, దానియేలు శత్రువులందరూ ఆ గుహ అడుగు భాగమునకు రాక మునిపే సింహములు ఎగిరి వారి మీదకి దూకేశాయి. వారి యొక్క మాంసమంతా చీల్చుకొని తిని మిగిలిన ఎముకలను కూడా వదలకుండా ఆ ఎముకలను సహితం ఏం చేశాయి? పగల కొరికి పొడి చేసేసి. ఎవరైనా రక్షించారు వారిని? చెప్పండి. ఎవరు రక్షించలేదు. ఎందుకు? వారు భక్తిహీనులు. అందరూ సింహపాలైపోయారు, అమాయకులైన. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నేను చేసిన అరాచకానికి నా బిడ్డలు బలైపోతారు. చేసింది దానియేలు మీద కుట్ర చేసింది పురుషులు. ఇప్పుడు సింహబోన్లు ఎవరిని వేశారు? వారి భార్యలు వేశారు. సింహబోన్లు ఎవరిని వేశారు? వారి పిల్లలు వేశారు. వీడు చేసిన తప్పుకు వాళ్ళ పిల్లలు, వారి భార్య బలి అయిపోయారు. కొన్నిసార్లు అనుకుంటాం, నేనే పాపం చేస్తున్నాను, నా పిల్లలు ఇట్లా ఉండకూడదు అనుకుంటాం. నీ పాపమే నీ బిడ్డలను మంచి ప్రవర్తనలో నడిపించి నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ బిడ్డలను కూడా దేవుడు బాగా చూసుకుంటాడు. నువ్వు కుడి ఎడవలకు తొలగిపోయావంటే నీ బిడ్డలను కూడా దేవుడు పట్టించుకో. నిన్ను బట్టి, నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు. కాబట్టి ఇదిగో ఆ పురుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి, వారి దుర్మార్గాన్ని బట్టి వారి భార్యలు, వారి పిల్లలందరూ కూడా సింహముల పాలు. వారందరి సమాధి చేయడానికి ఎముకలు లేవు, మాంసం లేవు. ఆ రీతిగా సింహాలు పగల కొరికి వచ్చాయి. అందుకనే దేవుని బిడ్డ దానియేలు మిథ్య అనుభవం ఎంత శ్రేష్టమైంది. కాబట్టి మనకు కూడా ఇటువంటి అనుభవం ఉండాలి. చెప్పండి, వెనక ఉన్నారో వారు చెప్తారు. వెనక ఉన్నవారు దానియేలు మిథ్య అనుభవం ఏంటి? ప్రార్థన జీవితం. ఎప్పుడెప్పుడు? అదే నెలకోసారి 3 సార్లు, రోజుకు 3 సార్లు ఏం చేసేవాడు? ఇది మానకుండా చేసేవాడు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, రోగం వచ్చినా వదలకుండా ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు అసలు ఏం చేశాడు? కాబట్టి ఈరోజు మీరు నేను కూడా ఆ దానియేలు యొక్క ఆ మిథ్య అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకు దీన్ని ధ్యానించాము అంటే, ప్రభు దానియేలు మిథ్య అనుభవాన్ని మనకు కూడా ఉండాలి అని ఆయన చూపించడానికి మనకు చెప్పారు. అందుకోసం ఈ రోజు నుంచి మనం కూడా ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుని మీద ఆధారపడటం, ప్రతి సమస్య దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పటం. పిల్లల గురించి కానీ, భర్త గురించి కానీ, శత్రువుల గురించి కానీ, మరెవరి గురించి అయినా, ఇంట్లో సమస్యలైనా, ఒంట్లో సమస్యలైనా, అవేవైనా సరే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయనకు చెప్పి ప్రార్థించే పిల్లలుగా మనం ఏం చేయాలి? ఉండాలి.
ఆ రీతిగా ఉన్నామంటే దానియేలును రక్షించిన దేవుడే నిన్ను నన్ను రక్షించి ఎవరూ మనకి హాని చేయకుండా మనల్ని కాపాడి సంరక్షించే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.